అత్తమ్మ టీవీలో ఇప్పుడు ముడి బియ్యం అన్నం ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. అంటే వీటిని బ్రౌన్ రైస్ అంటారు. ఇవి హెల్త్ పరంగా ఎంతో మంచిది. బ్రౌన్ రైస్ని అన్నం ఎలా వండుకోవాలో ఈ వీడియో క్లిప్లో చూసి నేర్చుకుందాం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్ 1 కప్పు. ఈ ముడి బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని దానికి 3 వంతులు నీళ్లు వేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు అవి వాటర్ అంతా పీల్చుకొని అన్నం వండేటప్పుడు త్వరగా ఉడుకుతుంది. ఇలా టైట్గా మూతున్న ఒక బౌల్ తీసుకోండి. 1 కప్పు బియ్యానికి 2.5 కప్పుల నీళ్లు అన్నం వండుకోవటానికి. ఉప్పు తగినంత. ఇప్పుడు ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ముందుగా 1 గంట పాటు బియ్యాన్ని నానబోసుకోవాలి. ఇవి బాగా నాని కొద్దిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు 2.5 కప్పుల వాటర్ని బౌల్లో వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ నీళ్ళొంచేసి కాగుతున్న వాటర్లో వేసుకోవాలి. అంటే ఎసట్లో పోయాలి. మూత పెట్టి దాదాపు 45 నుండి 1 గంట వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఈ ముడి బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఈ ముడి బియ్యం ఉడకటానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని ఈ అన్నాన్ని కట్టెల పొయ్యి మీద ఎక్కువగా వండుతారు. దాదాపు వాటర్ అంతా అబ్జర్వ్ అయినాయి కదా. ఇప్పుడు ఒకసారి అన్నం ఉడికిందో లేదో చెక్ చేయండి. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకొంచెం పలుకు ఉంది కాబట్టి, అలాగే ఇందులో కొంచెం వాటర్ కూడా ఉన్నాయి కదా, మరలా కాసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడకబెట్టుకోండి. ఉడికిన తర్వాత బ్రౌన్ రైస్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అరగంట తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందు అరగంట మీడియం ఫ్లేమ్లో ఉడికించి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే అన్నం దాదాపుగా ఉడికిపోయినట్టు. ఈ సౌండ్ని మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ అబ్జర్వ్ చేసుకునే సౌండ్ వస్తుంది. మరో 2 నిమిషాల్లో అన్నం రెడీ అయిపోతుంది. అంతే, ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయినట్లే. ఒకసారి టచ్ చేసి చూస్తే అన్నం బాగా మెత్తగా ఉడికింది. అంటే మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అన్నం బాగా ఉడికిపోయింది కదా. వెంటనే సర్వ్ చేయకూడదు. 10 నిమిషాలు ఉంచిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. 1 కప్పు బ్రౌన్ రైస్ వండితే 3 కప్పుల అన్నం అవుతుంది. అంతే, బ్రౌన్ రైస్ ఎలా వండుకోవాలో నేర్చుకున్నారు కదా. నార్మల్ రైస్కి బదులుగా వారానికి ఒక్కసారైనా బ్రౌన్ రైస్ అన్నం తినండి. అప్పుడు ఎంతో హెల్తీగా ఫిట్గా ఉంటారు. అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ బ్రౌన్ రైస్ ఎక్కువగా తీసుకోండి. మామూలు రైస్ బదులు ఈ రైస్ వాడితే ఎంతో హెల్తీగా ఉంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.comని చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.